హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే నేను మా జయదీప్ బాబు అంటే చెల్లి వాళ్ళ బాబు బర్త్డే రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే వచ్చాము. బట్ బర్త్డే వచ్చేసి నవంబర్ 18న. ఇక్కడ వన్ టౌన్లోని మధుకర్, మీరు ఎంట్రన్స్లో అయితే పేరు చూసారు కదా, మధుకర్ మెటల్స్ అడ్రస్ అయితే చెప్తారు. చాలా గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి బర్త్డే షాపింగ్కి సంబంధించి. ఆల్ ఐటమ్స్ అంటే స్టీల్ దగ్గర నుండి మెటల్ చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరే చూడండి, చాలా తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మెటల్ ఐటమ్స్. రాధాకృష్ణులు అంటే మనం ఓన్లీ బర్త్డే పార్టీస్కే కాదు, గృహప్రవేశాలకి, ఇంకా ఇప్పుడు చాలా ఫంక్షన్స్ చేస్తూ ఉంటున్నాం కదా, ఓణీల ఫంక్షన్ అని, పంచెల ఫంక్షన్, ఇట్లా ఎలాంటి ఫంక్షన్ అయినా సరే రిటర్న్ గిఫ్ట్ అనేది కామన్గా ఇస్తున్నారు కదా. ఇక్కడ చూడండి, మేము ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్ తీసుకున్న ఈ షాప్కి వస్తూ ఉంటాము. గిఫ్ట్ ఐటమ్సే కాకుండా ఇక్కడ చూస్తున్నారా, ఇవి పేటలు అంటాం కదా, మన పూజల టైంలో యూజ్ చేస్తాం, అలాంటివి కూడా ఉన్నాయి. గోల్డ్ ఫినిషింగ్ అలానే సిల్వర్ ఫినిషింగ్తో ఉన్నాయి. అలాగే ఈ బాస్కెట్స్ చూడండి ఎంత బాగున్నాయో, పెళ్ళిళ్ళకి యూజ్ చేస్తాం కదా మనం. వావ్, ఈ బిందె అయితే భలే ఉంది. స్టీల్ మీద ఇలా వర్క్ అయితే చేశారండి, చాలా బాగుంది. డెకరేటివ్ పీసెస్ అన్నమాట ఇవి. కార్నర్స్లో అంటే హాల్లో మనము పెట్టుకుంటాం కదా, ఇవన్నీ కూడా డెకరేటివ్ పీసెస్. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది పీట అంటే పూజల టైంలో కూర్చోవడానికి వీలుగా ఎత్తు పీటలు అండి. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు కదా అందరూ, ఇప్పుడు కింద కూర్చోవడానికి అవసరం లేకుండా పైన అయితే. ఈ రాధాకృష్ణుల బొమ్మ చూడండి ఎంత బాగుందో. అలాగే ఇది సిల్వర్, అంటే ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్లో ఉన్నటువంటి రాధాకృష్ణుల బొమ్మ. కృష్ణుడు, ఈ పక్కనే వచ్చేసి లక్ష్మీదేవి. ఇవన్నీ జర్మన్ సిల్వర్ ఐటమ్స్. ఈ పైన చూస్తున్నారు అక్కడ కాపర్ అనమాట, ప్యూర్ కాపర్ వాటర్ క్యాన్స్. స్టీల్ ప్లేట్స్, ఇది స్టీల్ కాదు సారీ, కాపర్ ప్లేట్స్. అండ్ ఇది చూడండి, దర్వాజాల కంటే గుమ్మాలు కట్టుకోవడానికి తోరణాలు, లక్ష్మీదేవి వినాయకుడితో ఉన్నటువంటి తోరణాలు. వావ్, ఈ పీస్ చూడండి ఎంత బాగుందో. మిడిల్లో వచ్చేసి ఇలా వినాయకుడు అయితే వచ్చాడు. చుట్టూ నీళ్లతో అభిషేకం చేస్తున్నటువంటి బిందెలతో ఉన్నటువంటి, ఇది కార్నర్లో అంటే డెకరేటివ్ ఐటమ్ అనమాట. ఇది కార్నర్లో పెట్టుకోవడానికి వీలుగా చాలా బాగుంది. మధ్యలో వినాయకుడు వచ్చి పక్కన ఇలా బిందెలు అయితే వచ్చినాయండి, 4 బిందెలు. ఇదంతా జర్మన్ సిల్వర్ ఐటమ్ అనమాట. బావ్, ఇది కూడా చూసారా ఎంత బాగుందో. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుందండి ఐటమ్, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఒక పీస్ చాలా బాగుంది. ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్తో చేసినటువంటివి బిందెలు, అష్టలక్ష్మి కలసము, అలాగే ఇవి కుంకుమ భరిణెలు, ఈ దక్షింతలు గంధం వేసుకునే లాంటిది. ఇది కూడా జర్మన్ సిల్వర్ అండి, భలే ఉంది. ఎవరు ఇవి జర్మన్ సిల్వర్ అంటే నమ్మరు, మొత్తం చూడడానికి ప్యూర్ సిల్వర్ లానే ఉన్నాయి. ఇవి మనం చెప్తే కానీ అర్థం కాదు, ప్యూర్ సిల్వర్లో అయితే ఉన్నాయండి. అమ్మవారి ఫేస్, ఈ బుట్ట చూసారా ఎంత బాగుందో. పువ్వులు అవి వేసుకోవడం చాలా బాగుంటుందండి వరలక్ష్మి వ్రతం అలాంటివి చేసుకున్నప్పుడు. ఇవి మనం గోడ పైన డెకరేటివ్ ఐటెంలో అయితే పెట్టుకోవచ్చు, బాగుంది. ఇది వచ్చేసి బాహుబలి పళ్ళెం అనమాట. ఇందులో ఒక 6 బౌల్స్ వచ్చినాయి, ఒక గ్లాసు, స్పూను, ఫోర్కు, ఒక పెద్ద ప్లేట్. బాహుబలి తాలి తింటాం కదా భోజనం. ఇది వచ్చేసి గోల్డ్.
ఇది చూడండి, జర్మన్ సిల్వర్తో చేసినటువంటి ఆవు దూడ. ఇవి గృహప్రవేశాలకి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటాయి. ఇది గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్. ఇవి కలర్ షేడ్ అవ్వడం అట్లా ఉండదండి. మనం ఒకసారి గిఫ్ట్ ఇచ్చామంటే వాళ్ళు లైఫ్ లాంగ్ అయితే గుర్తుపెట్టుకునేలా అయితే ఉన్నాయండి. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఏనుగు చూడండి ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి డక్. చిన్న చిన్న దీపాలు వెలిగించుకోవడానికి వీలుగా ఫ్రమ్ మీద అయితే ఉంది. ఇవన్నీ కూడా గిఫ్ట్ పర్పసేనండి. ఇవి బర్త్డే గిఫ్ట్లుగా కూడా ఇస్తూ ఉంటారా? బర్త్డే గిఫ్ట్ కానీ, ఇదే పిల్లలకి రిటర్న్ గిఫ్ట్కే కానీ, పెళ్ళిళ్ళ గిఫ్ట్ కానీ అన్నీ ఇస్తారు. ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయండి రేట్స్? ఇవన్నీ రేట్స్ అంటే 100 కానీ 100 నుంచి 500 600 దాకా ఉన్నాయి గిఫ్ట్లో. ఓకే, ఎనీ బడ్జెట్లో ఉన్నాయి గిఫ్ట్. 100 పైనే ఉన్నాయి. ఇవి కలర్ షేడ్ అవ్వడం అట్లా ఏముండదు కదండి జర్మన్ సిల్వర్ అనేది? అని జర్మన్ సిల్వర్ కానీ గన్ మెటల్ కూడా ఉన్నాయి దీంట్లో. గన్ మెటల్ జర్మన్ సిల్వర్ అని మిక్సింగ్లో వస్తాయి. ఓకే. ఆవు దూడ కానీ ఇదే కలర్ పోదు అలాగా ఉంటాయి. ఆవు దూడ ఎంత పడుతుంది ఇది గోల్డ్ ఫినిషింగ్లో? గోల్డ్ ఫినిషింగ్ అంటే 120 150 బడ్జెట్లో వస్తాయి మీకు. ఈ సైజ్ ప్రకారం వస్తాయి. దీనిలో చిన్న సైజ్ అయితే 95 రూపాయలు అలా వస్తాయి. పెద్ద సైజ్ అయితే 150 కానీ 200 దాకా వెళ్తాయి. అంటే సైజుని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. సైజ్ బట్టి రేట్ వస్తుంది. ఓకే. అని ఇలాంటి కుంకుమ డబ్బి కానీ ఇది ఎంత పడుతుంది? 220 రూపీస్. 220 రూపీస్. ఇలాంటి ఇంకా ఉన్నాయి. ఎలిఫెంట్ దాకా. ఎలిఫెంట్ వినాయక్ కుంకుమ డబ్బి అంటే ఈ సైడ్లో ఓపెన్ అయితే సైడ్ అలాగా. దీనిలో సిల్వర్ కలర్ కూడా వస్తాయి. ఇది ఎంత పడుతుంది? ఇది కూడా సేమే 220. ఏదైనా సరే 100 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. 100 రూపీస్లో స్టార్ట్. ఇంకా ఇదే రౌండ్ ఎంత పడుతుంది? ఇది కూడా కుంకుమ డబ్బి 220. 220 రూపీస్ ప్రైస్. ఈ కింద ఇది ఎంత పడుతుంది? తాబేలు. అది ఈ తాబేలు అయితే 160 రూపీస్ సెట్ పడతాయి. 160 రూపీస్. ప్లేట్ అండ్ పైన ఈ తాబేలు రెండు కలిపి 160. రెండు కలిపి 160. ఇది బాగుంది. ఇంకా స్పెషల్గా అంటే 100 రూపీస్ అబోవ్ ఏమున్నాయి చూపించండి. 100 బిలో ఏమైనా ఉన్నాయా? అంటే వాటర్ బాటిల్స్ అట్లాంటివి ఉన్నాయి కదా? ఉన్నాయి. స్టీల్ వాటర్ బాటిల్ లాంటివి తీసుకోండి. ఇది ఎంత పడుతుంది? స్టీల్ పైన మీనా ఫినిషింగ్ వస్తాయి. 95 రూపాయలు. 95 రూపాయలు. ఇది 4 రకాలు వస్తుంది. అవదోడ టైప్లో బౌల్ కావాలంటే 160 రూపాయలు. ఇది 160 రూపాయలు అండి. గృహప్రవేశాలకు అది రిటర్న్ గిఫ్ట్గా అయితే చాలా బాగుంటుంది. ఇలాంటివి అయితే 160 రూపీస్. ఇది వచ్చేసి 160 రూపీస్. పెద్ద బౌల్ అయితే 220 250 220. ఇది కూడా చాలా బాగుంది. అంటే డిఫరెంట్గా ఉంది. పైన ఆవు దూడ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. ఇది మనం గృహప్రవేశాలకి రిటర్న్ గిఫ్ట్గా అయితే బాగుంటుంది. జర్మన్ సిల్వర్ బౌల్ 350 రూపాయల ప్రకారం వస్తాయి. ఇది ఫ్లవర్ బాస్కెట్ 300 అబోవ్ అయితే ఉంది. ఇదైతే చాలా బాగుందండి. 1200 దాకా వస్తాయి. 1200 రూపీస్ అంట. ఇది జర్మన్ సిల్వర్ ప్యూర్. ఎన్ని ఇయర్స్ అయినా కలర్ అనేది ఇట్లానే ఉంటుందంట. అలాగా దీనిలో పెద్ద సైజ్. ఇది ఎంత పడుతుంది? ఇదే 1000 రూపాయలు దాకా వస్తాయి. 1000 రూపీస్ 800 1000 రూపీస్ అలా 1000 అబోవ్. ఇవన్నీ కూడా సైజుని బట్టి రేట్ మారుతూ ఉంటుంది. ఈ కిందవి ఎంత పడుతున్నాయి? దీపారాధన ఈ దీపావళికి బాగా యూజ్ చేసాము. నా దగ్గర కూడా ఉంది ఇలాంటిది ఒకటి. 120 రూపీస్. 120 రూపీస్. ఇదే 220. ఇవి సైజుని బట్టి రేట్ మారుతూ ఉందండి. ఇవి కూడా నా దగ్గర ఉంది కదా. లాస్ట్ టైం నేను మెట్రోలో అయితే షాపింగ్ చేశాను. మొన్న దివాళీకి కూడా యూజ్ చేశాం కదా. సేమ్ ట్రైన్ అండి, కాకపోతే కొంచెం పెద్ద సైజు నా దగ్గర ఉంది. పసుపు కుంకుమ చక్కగా ఇలా బాస్కెట్లో అయితే పెట్టుకోవచ్చు. అసలు ఎంత బాగుందండి, చాలా క్యూట్గా ఉంది. ఇదైతే ఇది ఎంత పడుతుంది? 60 రూపాయలు. 60 రూపాయలు. ఇంకా రకాలు దీనిలో ఇవన్నీ కూడా 60 రూపాయలు. అంటే 100 లోపు గిఫ్ట్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ షాప్లో చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే ఆల్ ఐటమ్స్ మనకి, అంటే నేను వచ్చానని చెప్పట్లేదు, నా కళ్ళారా చూసి అయితే చెప్తున్నాను. చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి.
ఇంకా చూడండి కాపర్ బాటిల్. వస్తున్నాను. మేడం కాపర్ బాటిల్. కాపర్ వాటర్ బాటిల్ ఎంత పడుతుంది అది? ఈ 400 పడతాయి. 400 కాపర్ వాటర్ బాటిల్. కాపర్ ప్యూర్ ఇది కాపర్. కూడా ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేశారు కదా, ప్రతి ఇంట్లో కూడా ఒక కాపర్ బాటిల్ అయితే ఉంటుంది. ఇది రిటర్న్ గిఫ్ట్గా ఇస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారండి. మనం ఇచ్చిన గిఫ్ట్ ఏదైనా సరే వాళ్ళు అయితే యూజ్ చేసి ఇలా ఉండాలి, పక్కన పడేయకుండా. ఇప్పుడు మెయిన్ కాపర్ అండ్ స్టీల్ అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. డాక్టర్ కూడా చెప్తున్నారు కాపర్ వాటర్ బాటిల్ అనేది కూడా ఒక మంచి గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసేలా ఉండాలి ఏదైనా సరే. సాదేం కాదు. ఇవన్నీ కూడా పూజ గదిలో పెట్టుకోవడానికి వీలుగా దేవుడి పెట్టలండి. చిన్న సైజు నుండి పెద్ద సైజు అన్నీ ఉన్నాయి. सालू है ये साला सालू है ये दिया बताओ सब्सक्राइब है बताओ का नमो है system I am using you are using సో చూస్తున్నారు కదండి, ఇక్కడ ఉన్నటువంటి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా అయితే అనిపించినాయి. ఇది వచ్చేసి మనకి విజయవాడలో 1 టౌన్లో అయితే ఉంది. షాప్ అడ్రస్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను కదా. మీరు ఎక్కువ పీసులు తీసుకున్నట్టయితే కొంచెం కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇక్కడ ఓన్లీ రిటర్న్ గిఫ్ట్సే కాకుండా ఇంట్లోకి డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే మన పూజకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉన్నాయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.